వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బ్యాంకులకి వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాల్లో ఉంటున్న ప్రముఖ వ్యాపారవేత్త కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి ఈరోజు లైమ్లైట్లోకి వచ్చారు. ఆయన తీసుకున్నటువంటి అప్పు కంటే ఎక్కువ మొత్తాన్నే బ్యాంకులు ప్రభుత్వం ఆయన దగ్గర నుంచి రికవరీ చేశాయట. ఇది ఆయన ఆరోపణ. అయినా సరే ఆయన మీద కేసులు కొనసాగించడం, ఆయనకి న్యాయం జరగడం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు కూడా సంధించారు అనేకంగా. ఎందుకు వచ్చింది అంటే, ఇటీవల కాలంలో మీడియా సంస్థల అధినేత సుభాష్ చంద్రకి సంబంధించినటువంటి రుణ పరిష్కారం మీద వచ్చిన కథనాన్ని ఆయన దీనికి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ కింద కేవలం 6.5 కోట్ల రూపాయలు చెల్లించి 22,600 కోట్ల రూపాయల రుణ క్లెయిమ్స్ని పరిష్కరించుకునే అవకాశం ఉంది అంటూ వచ్చిన వార్త మీద విజయ్ మాల్యా స్పందిస్తూ, ఇదే నిజమైతే సుభాష్ చంద్రకు అభినందనలు అంటూ చాలా వ్యంగ్యంగా ఆయన వ్యాఖ్యానించిన తర్వాత ఆయన విషయంలో మాత్రం వేరు ప్రమాణాలు ఎందుకు అమలవుతున్నాయి అంటూ కూడా ప్రశ్నించారు. ఎందుకు అనంటే, ఆయన మీద ఆయన కట్టాల్సినటువంటి రుణం 6,203 కోట్లు అయితే తన ఆస్తుల్ని అమ్మి దాని ద్వారా మొత్తం 14,100 కోట్ల రూపాయలు రికవరీ చేసినట్టుగా బ్యాంకులు ప్రభుత్వం కూడా అంగీకరించాయి. అంటే అసలు అప్పు కంటే 7,897 కోట్ల రూపాయలు అధికంగా వసూలు చేసినప్పటికీ నాకు ఎలాంటి ఉపశమనం ఎందుకు లభించడం లేదు అని ప్రశ్నించారు. ఇదేనా భారతదేశంలో రుణ పరిష్కార న్యాయం అంటూ కూడా మీడియాను కూడా ట్యాగ్ చేసి మీడియాను నిలదీశారు. ఇక ఇదే అంశం మీద గతంలో కూడా చాలా విషయాలు విజయ్ మాల్యా మాట్లాడారు. ఏంటంటే, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో గవర్నమెంట్ అండ్ బ్యాంక్స్ వాళ్ళు వెల్లడిస్తున్నటువంటి ఈ రికవరీ లెక్కల్లో చాలా వ్యత్యాసం ఉంది అని, ప్రభుత్వం ఏమో పార్లమెంట్లో తన ఆస్తుల నుంచి మొత్తం 14,100 కోట్లు రికవరీ చేసినట్టు వెల్లడిస్తూ ఉంటే, బ్యాంకులు మాత్రం సుమారు 10,000 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేశామని చెప్తున్నాయన్నారు. ఈ రెండు లెక్కల్లో ఉన్న వ్యత్యాసం అంటే 4,100 కోట్ల రూపాయలు. ఈ వ్యత్యాసం మీద స్పష్టత ఇవ్వాలి. అసలు మొత్తం రికవరీ ప్రక్రియ అంతా కూడా పరిశీలించేందుకు ఒక రిటైర్డ్ న్యాయమూర్తితోటి స్వతంత్ర విచారణ జరపాలంటూ కూడా విజయ్ మాల్యా లేటెస్ట్గా డిమాండ్ చేశారు. అలాగే మరోవైపు ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూస్తే 2025 అక్టోబర్ 31వ తేదీ నాటికి దేశంలో 15 మందిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లుగా గుర్తించింది. వీళ్ళకి సంబంధించినటువంటి కేసుల్లో బ్యాంకులకి అసలు రూపంలో 26,645 కోట్ల బకాయిలు ఉంటే, వడ్డీల రూపంలో వచ్చేసరికి మరో 31,437 కోట్ల క్లెయిమ్స్ ఉన్నాయి. అంటే మొత్తం 58,000 కోట్లు 15 మందికి. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మొత్తం 19,187 కోట్ల మేర ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని రికవరీ చేశామని ప్రభుత్వం ఇక్కడ ప్రకటించింది. అయితే ఇక్కడ విజయ్ మాల్యా వాదన దగ్గరకు వచ్చేసరికి కీలకంగా ఉన్న అంశం ఒక్కటే, తన దగ్గర నుంచి అసలు రుణం అంటే 6,000 చిల్లర కోట్ల రూపాయల కంటే అధిక మొత్తాన్ని రికవరీ చేసినప్పుడు ఇంకా తన మీద ఆర్థిక బకాయిల పేరుతోటి చర్యలు ఎందుకు కొనసాగుతున్నాయి అన్నది ఆయన ప్రశ్న. కానీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థల వాదన ప్రకారం అది చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే రుణాల రికవరీ పూర్తయినప్పటికీ వడ్డీ, జరిమానాలు, ఇతర ఆర్థిక బాధ్యతలు వేరు కాగా, బ్యాంకు రుణాల వ్యవహారానికి సంబంధించి క్రిమినల్ కేసులు పూర్తిగా వేరే న్యాయ ప్రక్రియ కింద కొనసాగుతాయంటూ అధికారులేమో స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి 6,203 కోట్ల అప్పు, 14,100 కోట్ల రికవరీ. ఇది విజయ్ మాల్యా లేవనెత్తినటువంటి మరోసారి లేవనెత్తిన మరో ప్రశ్న. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారుతుంది. ఒకవైపు నేను అధికంగా చెల్లించానని చెప్తుంటే, ఇంకోవైపు రికవరీ, వడ్డీ బకాయిలు, క్రిమినల్ కేసులు వేర్వేరు అని చెప్పి ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో మాల్యా తాజా వ్యాఖ్యలు మరోసారి ఆయన కేసులు, బ్యాంకుల లెక్కలు, రికవరీ లెక్కలు, దేశంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన న్యాయ ప్రక్రియ మొత్తం మీద చర్చకి తెరలేపాయి. చూద్దాం మరి ప్రభుత్వం ఇంకెటువంటి అంశాలు తీసుకొస్తుంది, ఇంకెన్ని చెప్తుంది దీని మీద అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.